2024 మధ్య పని జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీది, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు ధైర్యం ఉంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇదిగో మా హయాంలో ఇంత పురోగతి జరిగింది, ఇదిగో దీనికి సంబంధించి ఇంత చెల్లింపులు చేశాము అని చెప్తే, ఎస్ మీ హయాంలో అభివృద్ధి జరిగింది, మీ హయాంలో ఫిషింగ్ హార్బర్ జరిగింది అని చెప్పి అంటే నలుగురు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది, ఇంకొకరు మాట్లాడితే అది ఎవరు పెద్ద పట్టించుకోరు సీరియస్గా, ఎందుకంటే వాళ్ళకేం పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళకి ఏదో గాలివాటంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోబడలేదని జనం కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ నీ విషయంలో అట్టు కాదు కదా. మీరు ఇన్ని రోజులు ఉండేటువంటి దీనిగా ఏదో చెప్తే అటువంటి మాటలు కొట్టేసి మాట్లాడాలి. మీరు రాజకీయ విమర్శలు చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసింది ఆ పార్టీ, అందుకని మిమ్మల్ని అందరినీ పురుగొల్పుతున్నారు, మీరు మాట్లాడండి అని చెప్పి పాపం మీరు మీ పదవులు కాపాడుకోవడానికి మీరు ఏదో మాట్లాడాల్సినటువంటి గత్యంతర పరిస్థితులు ఉన్నా ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోకుండా మాట్లాడాలి తప్ప, క్రెడిబిలిటీ పోయేటువంటి విధంగా మత్స్యకారులకు సంబంధించి జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ మీరా అంటే దాని గురించి మాట్లాడితే దానికి మీరు స్వీకారం చుట్టినట్టేనా, దాన్ని మీరు మీ వల్లనే వచ్చినట్టేనా? తీండి రికార్డు తీండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి ఎంత ఖర్చు పెట్టి పూర్తి చేశాడు, మీ హయాంలో ఎంత చెల్లింపులు చేశారు, సింపుల్ కదా, అది కదా లెక్క. ఆ లెక్కలు బయటికి తీయమంటే ఏదో గాలేరి నగిరి హండ్రీ వాటికి మళ్ళీ పోదాం, అన్ని దగ్గరికి పోదాం, రాష్ట్రం మొత్తం తిరగదాం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని అంతా గురించి మాట్లాడదాం. మేము బహిరంగ చర్చగానే సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో సవాల్ విశ్రామాల్లో చెప్తున్నాం. కాబట్టి ఇది కేవలం మీరు ఏదో నిన్న వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెడితే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు దీనికి సమాధానం చెప్పండి. 2011లో ఎవరు అధికారంలో ఉన్నారో, 2011లో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాల్పులు జరిపాయి, ఆ రోజు మంత్రిగా ఎవరున్నారు, మీరు మంత్రిగా ఉన్నారా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీరు బాధ్యత వహించరా? ఆ రోజు మత్స్యకారులను పట్టణ పెట్టుకున్నది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పరా? మత్స్యకారులను బలి తీసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల్లో మీరు లేరా? మీరు కూడా దానికి బాధ్యత వహించరా? కాబట్టి మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్లో రామనారాయణ రెడ్డి గారు కూడా లేరా? ఆయన ప్రభుత్వం లేదా? ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీకు భాగస్వామ్యం లేదా? మంత్రిగా నాకు భాగస్వామ్యం లేదు అని తప్పించుకుంటారా? దాని మీద స్పష్టత ఇస్తారా అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం. అదే మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది 2011లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలో కేసు మీరు బండుతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఉదంతం అది. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడతారు మీరు? కాబట్టి దాని మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి రకరకాలైనటువంటి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, నిన్న జువలదిన్న ఫిషింగ్ హార్బర్కి వస్తున్నాడు అని అంటే అక్కడ దానికి సంబంధించి మీడియా సెల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి ఒక జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు, స్వయం కృషితో ఎదిగినటువంటి వాడు, వివాదరహితుడు. ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక నోట్స్ ఇచ్చినా, ఒక పాయింట్స్ పంపించినా ఎక్కడా కూడా రాగద్వేషాలకు అతీతంగా రాస్తాడు తప్ప వాళ్ళని ఘాటుగా విమర్శలు చేయమని కానీ, ఘాటు అనేటువంటి పదజాలం కానీ, ఈరోజు మేము ఏదన్నా మాట్లాడినా కూడా పాపం బుల్లెట్ పాయింట్స్ ఇది 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 అని చెప్పిస్తాడు తప్ప మీరు ఈ విధంగా దూషించడనో, ఈ విధంగా మందలించడనో, ఈ విధంగా మీరు దుర్భాషలాడనో ఏ రోజు చెప్పినటువంటి వ్యక్తి కాదు. కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేశాడు. ఈ ప్రాంతాల పట్ల అవగాహన ఉంది, వ్యక్తుల పట్ల అవగాహన ఉంది, వ్యవస్థల పట్ల అవగాహన ఉంది, అన్ని రకాలైనటువంటి వర్గాల పట్ల, రైతుల దగ్గర నుంచి, మత్స్యకారుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, గీత కార్మికుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పట్ల, ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వృత్తుల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని వర్గాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని ప్రాంతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని కులాలు అన్ని మతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, దానితో పనిచేసేటువంటి ఒక సంస్కారంగా పనిచేసేటువంటి వాడు, సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ, హైకోర్టు అనేక సందర్భాలలో మీరు సివిల్ డ్రెస్లో వెళ్ళడానికి లేదు, యూనిఫామ్లోనే వెళ్ళి అరెస్ట్ చేయాలి అని అంటే సివిల్ డ్రెస్లో వెళ్తారా? దాన్ని అరెస్ట్ అంటారా, కిడ్నాప్ అంటారా? నిన్న తీసుకెళ్ళి నిన్నటి నుంచి పాపం అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని కనీసం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, రాత్రంతరం నిద్రమానీయకుండా ఆయన్ని వేధింపులకు గురి చేస్తూ, ఆయన ఇంట్లో వెళ్ళి సోదాలు నిర్వహించి ఇంట్లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళడం, సెల్ ఫోన్లు, ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, అంటే దాంట్లో ఉండే సమాచారం మొత్తం మీరు తీసేసేయాలా? ఎందుకు తీసేయాలా? దానికి సంబంధించినటువంటి డేటా ఏదైనా మా ప్రభుత్వంలో ఏం చేసామనేటువంటి డేటా ఉంటే అది ఉండకూడదు. కుట్రలు కుతంత్రాలు. కాబట్టి దానికి సంబంధించి ఏదో కేసు పెట్టారు. ఏమని మీకు బుద్ధి అయినా ఉండాలి కదా. ఏమనికి సంబంధించినటువంటి దాంట్లో కోర్టు చేవాట్లు పెట్టి బెయిల్ ఇస్తే ఏటు
ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి రకరకాలైనటువంటి కేసులు ఉన్నవి లేనివి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. సోషల్ మీడియా కేసులో 111 ఎట్ట పెడతారో 111 సెక్షన్ అంటే అది మళ్ళీ పెట్టారు. అంటే మీకు ఏంలే, కోర్టులు అంటే విలువలే, ఏమిలే, కక్ష సాధింపు చేయడమే మా ఉద్దేశం అని చెప్పి ఒక వివాదరహితుడైనటువంటి వ్యక్తి, ఈ సమాజంలో సంబంధం లేనటువంటి వ్యక్తి, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు మీడియా పరంగా ఇచ్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తారా? అటువంటి వ్యక్తి మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడతారా? అంటే మీ ఉద్దేశం ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ వెనక ఎవరున్నారో ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ప్రశ్నించే వాళ్ళు వెనక ఎవరున్నారో వాళ్ళని కూడా మేము వాళ్ళ గొంతు కూడా నొక్కుతాం, వాళ్ళని కూడా బెదిరిస్తాం, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తాం, మీరు మరలా ఇటువంటి కనుక ఉంటే అక్కడ కానీ మీరు పని చేస్తే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇబ్బందులు పెడతాం అన్నట్టుగా మీరు చేసేటువంటిది సరికాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, పూడి శ్రీహరి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది డీజీపీ గారి దగ్గర నుంచి చెప్తున్నాం, తప్పు చేశారు. ఇప్పటి వరకు ఈరోజు మెడికల్ చెకప్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. కాబట్టి మీరు చేసేటువంటి తప్పులు ఒక్కొక్కటిగా శిశుపాలుడి తప్పులు కృష్ణుడు లెక్కించినట్టుగా లెక్కిస్తున్నాం. తప్పనిసరిగా మీరు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, మీరు సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తులు వివాద రైతుల జోలికి పోతే, ఈరోజు మా పార్టీ కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు సాధారణంగా ఉండేటువంటి పౌరులే మాట్లాడుతున్నారు. శ్రీహరి లాంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి చేయడం, శ్రీహరి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇది సభ్య సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా మీరు వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటూ, ఈరోజు వెంటనే శ్రీహరిని విడుదల చేసి ఈ ప్రభుత్వం శ్రీహరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ, జువ్వలదిన్నెలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా మత్స్యకార సోదరులకి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాంట్లో స్పష్టమైనటువంటి హామీ ఏదైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని మీరు కట్టబెట్టారో, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఆస్తి మీ హక్కు అన్నట్టుగానే మీకు కల్పిస్తానని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. దానితో పాటు కరైకలకు తీసుకువెళ్ళినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో మీ ఆధారాలతో సహా, మీ ఫోన్ కాల్ డేటాతో సహా దానికి చూపించి ఆయన ఎవరు పాత్రదారులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పాత్రదారులు, లోకేష్ పాత్రధారి, దాని వెనుక కొల్లు రవీంద్ర, వీళ్ళందరూ కలిసి పాత్రదారులుగా ఉండి పాప నెపం తీసుకెళ్లి ఆ ప్రాంతం మత్స్యకారుల మీద వేసి మత్స్యకారుల మీద చిచ్చుపెట్టి మత్స్యకారుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. మత్స్యకారులు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని మత్స్యకారులు జన్మలో క్షమించరు. వాళ్ళ ఆత్మాభిమానం మీద మీరు దెబ్బ కొట్టారు కాబట్టి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పాటు మత్స్యకారు కుటుంబాల అభివృద్ధికి, మత్స్యకారు కుటుంబాల సంక్షేమానికి పట్టపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాల మత్స్యకారుల ఎదుగుదలకి కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి హామీ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తరలించినటువంటి మత్స్యకార సోదరులకి, అక్కడ పాప ఆరోగ్యం బాగా లేకుండా 3-4 రోజులుగా టెస్ట్ వేసి అన్నీ తానే వ్యవహరించినటువంటి సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆయనకి సహకరించినటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ప్రధానమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నిన్న ఊహించనటువంటి రీతిలో జనం ఇచ్చేసి మత్స్యకారులు అందరూ పాల్గొని ఆ సభను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి, మత్స్యకార కాపులు, పెద్ద మనుషులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలి వచ్చి దాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ మత్స్యకార ప్రతినిధులు, మత్స్యకార పెద్దలు, మత్స్యకార కుటుంబాలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.